పెను తుఫాను తలొంచి చూసే తొలి నిప్పు కణం అతడే. చెప్పు. मतलब मुसलमान का मतलब कांग्रेस, कांग्रेस का मतलब मुसलमान. అబ్బా 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 ఆహా అత్తా. హలో హలో నరసింహ మాట్లాడేది. అలా బ్రదర్, నువ్వు ఎవరు మీరు? బ్రదర్ మాట్లాడేది. నా పేరు వెంకటేష్ అని. ఏం లేదండి, యూట్యూబ్ లో వీడియో చూశాను, మీరు ఈ నెంబర్ పెట్టారు. మాట్లాడింది ఎవరు? అమరప్రసాద్ అనితో మాట్లాడింది. ఏం మాట్లాడిండు? అదే అంబేద్కర్ గారి గురించి అలా పోస్ట్ పెట్టారని అమరప్రసాద్ అన్నాడు నరసింహ గారు. దాని గురించి మాట్లాడింది, అందుకోసమే ఫోన్ చేశాను. మీ అన్నది నంబరు. అవునవును. అదే ఏమన్నాడు? అదే అంబేద్కర్ దళితుల కోసం పోరాడాడని మీ నరసింహ అన్నారు. అది అమరప్రసాద్ అన్న ఏమనంటే దళితుల కోసం ఏం చెప్పాడు అందుకోసమే అడగాలని కొంచెం. అంటే మనకు తెలిసి కూడా అదే కదా బ్రదర్, పోరాటం చేసింది కదా ఆయన. లేదంటున్నాడు కదా అమరప్రసాద్, లేదంటున్నాడు కదా. చెప్పయ్యా ఏం ఆయన చెప్తే అయిపోయినా కరెక్టే. ఎవరో ఒక వ్యక్తి ఇప్పుడు ఒక వ్యక్తి ఒక ఒపీనియన్ చెప్పింటాడు, అదే ఫాలో అయిపోతారా అందరూ? అదేం కరెక్టే లేదా? కరెక్టే, కానీ ఏమంటే ఆయన రిఫరెన్స్ చూపిస్తున్నాడు కదా. రిఫరెన్స్ లేదేం లేదు. ఆయన ఏంటంటే ఆయన ఏం చేసిందంటే ఆయన ఇప్పుడు ఏదో పెట్టుకున్నాడంట ఆర్గనైజేషన్, రాష్ట్రీయ దళిత సేన హిందూ సేన అనేది. రాష్ట్రీయ దళిత సేన అధ్యక్షుడు ఆయన అని పెడుతున్నాడు. అది పెట్టుకున్నాడు. అది కూడా దేనికి అనుబంధంగా పనిచేస్తుంది అంటే అది బీజేపీకి అనుబంధంగా పనిచేస్తుంది. వాళ్ళు ఇచ్చిన డబ్బులకు అలవాటు పడి ఆ మనిషి ఇట్లా ఇప్పుడు దళితుల కోసం, ఈ పీడితుల కోసం, బడుగుల కోసం అంత పోరాడిన అంబేద్కర్ నే గట్లా అన్నాడని గట్లా విమర్శ చేస్తూ ఆయన చేసినప్పుడు నిజంగానే సహజంగానే ఆ దళితులు, బీసీలు వాళ్ళందరికీ కూడా ఓ రకమైన భావోద్వేగం అనేది వస్తుంది కదా. ఆయన రిఫరెన్సులు యా బుక్లు చదివినంట రిఫరెన్సులు అంబేద్కర్ పుస్తకాలు అంట. ఆయన ఒకటి బ్రదర్, ఆ మనిషి ఎస్సీనే కావచ్చు, కాకపోతే ఆయన బాడీ, ఆయన బ్రెయిన్ అంతా కూడా దాంట్లో హిందుత్వ ఉంది కదా, RSS దాంట్లో బాగా ఇది ఉన్నాయి. ఉన్నాడు ఆ మనిషి. సరే అన్న, మీరు హిందూనా క్రిస్టియన్ అన్న? మీరు హిందూనా క్రిస్టియన్? మేము హిందూ కదా. ఆయన కూడా హిందూ కదా, ఎస్సీ అంటే హిందూ కదా. హిందూ కాదు ఆయన. ఇప్పుడు ఒకటి మనుషులు ఎవరి నమ్మకాల ఆధారంగా వాళ్ళ దేవుని కొలుసుకుంటుంటారు. నువ్వు క్రిస్టియనా, నువ్వు క్రిస్టియన్ అయితే నువ్వు అది, ఇవన్నీ కూడా భావోద్వేగాలు వచ్చి మనుషుల మధ్య చిచ్చు పెట్టే కొట్లాటాలు పెట్టే పని ఇది. ఇప్పుడు అది కాదు. ఇప్పుడు మన సుప్రీంకోర్టే చెప్తుంది, మనిషి కులం మారదు, మతం మారినా కులం మారాలని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. సుప్రీంకోర్టు కంటే అతిథుడు ఆయన. సుప్రీంకోర్టు ఎక్కడ ఇచ్చింది? మన సుప్రీంకోర్టు తీర్పిచ్చింది ఆంధ్ర తెలంగాణలో. ఏమని? కాదు, ఇప్పుడు మొన్న ఇచ్చింది తీర్పు. ఏమని? దళితులు మతం మారితే రిజర్వేషన్ పోతుంది కదా. మొన్న ఇచ్చింది తీర్పు ఇచ్చిందిలే కానీ మళ్ళీ అందుకు ఏమంటే అది ఇంకోటి. ఇప్పుడు నేను అడిగేది ఏమంటే, ఇప్పుడు ఎంతో కులాల మధ్య మనకి గొడవలు పెడుతున్నారు కదా. కులాలు అనేది మా హిందూ సమాజంలో ఉన్నవి, అవునా? మరి ఆ కులాలను రద్దు చేయమంటున్నారు కదా. అన్నా నేనేం చెప్తున్నా ఫస్ట్ నాన్న, ఇప్పుడు నేను ఒప్పుకుంటాను, ఎందుకంటే నాకు కూడా కులాలు అనేది ఇష్టం లేదు. ఇప్పుడు రాజ్యాంగంలో కులాలు పెట్టింది ఎవరు పెట్టిండు కులాలు? మీరే చెప్పాలి మళ్ళీ దానికి సమాధానం. రాజ్యాంగం ఇప్పుడు సమాజంలో ఉన్నాయి కాబట్టి ఆ హెచ్చు తగ్గులను సరిచేయడానికనే కొన్ని రకాల ఇచ్చారు. కరెక్ట్ అన్నా, ఇప్పుడు సమాజంలో ఉన్నాయి కదా ఇచ్చిండు కదా. నేనేమంటే రాజ్యాంగం కులాలు పెట్టింది ఎవరు అంటున్నా, అది అడుగుతున్నాను నేను. కులాలుగా పెట్టింది ఎవరు రాజ్యాంగంలో? ఇప్పుడు ఆల్రెడీ గత సమాజంలో ఉన్నదాన్ని సరిచేయడానికనే కొన్ని సడలింపులు ఇచ్చిందని చెప్తున్నా కదా. సరే, ఇప్పుడు కులాలు వద్దని ఎవరు అడిగేది? మనం దళితులు అడుగుతున్నాం, అవునా? ఇప్పుడు మనమే పోరాటం చేసి కదా కోర్టుకి, మన
ధర్నాలు చేసుకొని మా కులాలు తీసుకోవడాలి, రాజ్యాంగం మొత్తం అందరూ సమానమే నుంచి చెప్పేయండి ఇంకేసి పెట్టుకు మనమే ఒకటి ఆందోళన చేసి అంటే సరిపోతుంది. కానీ అంటే నేను కాదన్నా, నేను కూడా దళిత బిడ్డనే. ఎవరి చేతిలో ఉంది? ఒకటిను రాజ్యం ఎవరి చేతిలో ఉంది? ఇప్పుడు మోడీ అనుకుంటే చేయొచ్చు, అమిత్ షా అనుకుంటే చేయొచ్చు. ఇవాళ ఇప్పుడు ఆర్ఎస్ఎస్ చీఫ్ అయిన మోహన్ భగవత్ నే చెప్తున్నాడు, ఏమంటున్నాడు? హిందూ సమాజంలో కులాలు లేవు, మనం అందరం కూడా కులాలు లేని సమాజం, అందరం భారతీయులం, అన్నదమ్ముల లెక్క ఉండాలా అని చెప్తున్నాడు. ఆయన చట్టం బాగానే ఉంది ఆయన చెప్తున్నాడు, కానీ వాస్తవంగా అట్లా ఉందే పరిస్థితి? అట్లా ఉందే? మీరు మనం పల్లెటూరులోనే తీసుకో, ఒకటి ఎక్కడైనా చూసుకో, ఏదైనా పల్లెటూరులో చూసుకుంటే ఆ ఊర్లో ఎట్లుంటాయంటే కులానికి ఒక గుడి ఉంటది, కుల కట్టుబాట్లు ఉంటాయి. తర్వాత ఎవరు కూడా తక్కువ కులాలను ఎస్సీలను బీసీలను ఎవరు కూడా గుళ్ళకి రానిచ్చే పరిస్థితి లేదు. కులాలు అన్ని దౌర్జన్యం చేస్తున్నాయి. ఇప్పుడు రాజ్యాంగం వచ్చిన తర్వాత ఇప్పుడు అంతకు ముందు గుళ్ళోకి రానిలేదు, ఇప్పుడు రానిలేదు, అది వేరే విషయం. అవునా? గుడి అనేది వాళ్ళ డబ్బులతో కట్టుకుంది, అది ప్రభుత్వం డబ్బులతో కట్టింది కాదు, ప్రజల డబ్బులతో కట్టింది కాదు. అవునా? ప్రజల డబ్బులతో కట్టింది, మా అందరి డబ్బులతో కట్టింది. గుడిలోకి నీవు ఎలా రానివ్వండి మనం అడగడానికి హక్కు ఉంటుంది. కానీ ఇప్పుడు వాళ్ళ డబ్బులతో గుళ్ళు కట్టుకున్నప్పుడు వాళ్ళ గుళ్ళు రానివచ్చు, రానికపోవచ్చు, అది మనం అడిగే హక్కు మనకు ఉండదు. అన్నా నీ బ్రదర్ అన్నకన్నా అన్న అంటుండే నేను. బ్రదర్ అంటే ఏంటిది? బ్రదర్ అంటే ఏంటిది? బ్రదర్ అంటే నువ్వు ఎంత చదువుకున్నావు? ఏం చదువుకున్నావు చెప్పు నువ్వు. అన్నా నేను చెప్పి వింటావా? అది క్రిస్టియన్ మాట. ఏం చదువుకున్నావు చెప్పు బ్రదర్. నువ్వు చెప్పు, ఏం చదువుకున్నావు నువ్వు? ఎస్ఎస్ఎల్సి చదువుకున్నా. ఎస్ఎస్ఎల్సి 10వ తరగతి. ఎస్ఎస్సి చదువుకున్నావు కాబట్టి నీకు బ్రదర్ అంటే అన్న లేదా తమ్ముడు. కరెక్ట్. నేనేమంటానంటే ఇప్పుడు బ్రదర్ అని ఎవరు పిలుస్తారంటే క్రిస్టియన్ మాత్రమే బ్రదర్ అని పిలుస్తారన్నమాట. మన ఇక్కడ నువ్వు ఇవన్నీ ఎదిగిపెట్టు. కొంచెము మానవులు అంటే ఒకప్పుడు కోతి నుంచి చింపాంజీ నుంచి పుట్టినారు, ఇవాళ పరిమాణ క్రమం చెంది మంచి మహా మేధస్సుతో తయారైనాడు. ఇవన్నీ ఉంటాయి లెక్కలు. నువ్వేంటంటే ఇంకా నన్ను బ్రదర్ అనకు ఇవనకు. అరే నాయన, ఒకప్పుడు పాత మోటు భాష వాడేది, ఇప్పుడు నైస్ గా మాట్లాడుతున్నారు. ఇవి చూడాలి కానీ మంచి ఎప్పుడు ఇంకా పాత పద్ధతులనే ఉంటావా? అంటే పాత పద్ధతి మన దేశ భాష. ఇప్పుడు నైస్ గా బ్రదర్ అంటే నువ్వు బ్రదర్ అనుకో కాదన్నా. మన దేశ భాష వదిలేసి వేరే దేశ భాష. దేశ భాష భయ్, దేశ భాష తెలుగులో అన్న అంటావు, హిందీలో ఏమంటావు? బై అంటావు. హిందీలో ఏమంటావు? గుజరాత్ లో మరాఠీలో ఏమంటావు? 100 భాషలు ఉంటాయి. మన దేశ భాష మాట్లాడుతున్నాను నేను. మన దేశంలో ఎన్నో భాషలు ఉంటాయి. ఎన్నో భాషలు ఉన్నాయి మన దేశంలో ఎన్నో భాషలు ఉంటాయి. కావున సరే బ్రదర్, ఒకటిను నేను చెప్తా చూడు. ఒకటి మనిషిని బతకాలి, అంతేగాని కులాలు మతాలని ఎవడో చిచ్చు పెడితే ఆ చిచ్చులో ఇరుక్కొని కొట్లాటలు పెట్టుకునే పని అవసరం లేదు. ఇప్పుడు ఒకటి చెప్తున్నా బ్రదర్ విను. ఏంటంటే ఇప్పుడు 1940 నుంచి 56 వరకు సంవత్సరం రాజ్యాంగం ఆమోదించేంత వరకు అన్ని కూడా ఇప్పుడు ఎవరు వల్లభాయ్ పటేల్ ఉన్నాడు, నెహ్రూ ఉన్నాడు, తర్వాత రాజేంద్ర ప్రసాద్ ఉన్నాడు. ఆయన రాజ్యాంగం రాసిండు, అందరి ముందు సబ్మిట్ చేసిండు, అన్ని చేసి ఇది అమల్లోకి వచ్చింది. అమల్లోకి వచ్చిన రాజ్యాంగ పరిచయాలతో కూడా ఈయన ఎవరు అంబేద్కర్ గారు మాట్లాడి ఇది అద్భుతమైన రాజ్యాంగం అని చెప్పేసి ఐవర్ జెన్నింగ్ పెద్ద గొప్ప మేధావులే ఇది భూలోక స్వర్గం అంటూ ఉంటే అది భారత రాజ్యాంగం అని చెప్పింది వాళ్ళు. ఇవాళ ఆఫ్ఘనిస్తాన్ చూడండి, పాకిస్తాన్ చూడండి, ఎంత పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో. మతపరంగా దేశం ఉంది అవునా? ఇక నేను బ్రదర్, నువ్వు ఏంటంటే ఒకటి ఇప్పుడు ఇంత స్టేజ్ బతున్నావు అంటే రాజ్యాంగ పుణ్యమే. ఇంకోటి ఏంటంటే కొంతమంది ఉంటారు లుచ్చనాయలు, ఎట్లుంటారంటే మనుషుల మధ్య కొట్లాటలు పెట్టి, కులాల మధ్య కొట్లాటలు పెట్టి, సమాజం మధ్య చీలిక తెచ్చి వాళ్ళకి ఏం కావాలంటే ఓట్లు కావాలి, వాళ్ళు రాజ్యంలో ఉండాలని చెప్పేసి ఇటువంటి కొట్లాటలు చేస్తుంటారు. అవన్నీ అవసరం లేదు. మంచిలాగా బతకండి అంటున్నాం. ఇప్పుడు ఏంటంటే మనుషుల మనం అది మానవత్వం ఉండాలి. కానీ ఏమో వాడిది ఈడిది. అప్పుడు అమర ప్రసాద్ అంటాడు ఒక ఏమి మేధావే, ఏమన్నా శాస్త్రవేత్తనా? ఎవడు వాడు? కాదు, డిబేట్ చేయడానికి రెడీ ఉన్నాను అని చెప్తున్నాడు కదా దాని పూగుల డిబేట్ వాడిని. నేను నేను ఉస్మాన్ యూనివర్సిటీలో చదువుకున్నా, పెద్ద వాళ్ళతో కూడా ఆలోచన చేసిన. మీ పేరేంటి? నీకు ఎంత ఉంటుంది వయసు బ్రదర్? నాకు 26. నేను నా 36 ఉంటాను నా వయసు. అన్న అంటున్నాను కదా. అన్ననే నేను చెప్పేది కదా. ఒకటి
ఇప్పుడు పెద్ద పెద్ద మేధావులతోనే వాళ్ళతోనే కూడా చర్చ చేసి మాట్లాడితే వాళ్ళు ఏమంటే ఆడు చీరపురుగుల పై వదిలేయండి, ఎందుకంటే వాడు ఇట్లనే వాడు ఒకటి ఏంటి ఫోకస్ కావాలి, తర్వాత అక్కడ అగ్రకులాలు ఇచ్చే ఈడు ఏంటంటే చెంచగిరి చేయాలి, అక్కడ బానిసత్వం చేయాలంటే ఎవరినన్నా మనల్ని తిట్టాలి, మనల్ని తిడితే వాడిని పిలిచి నేను 4 ఎంగుల మెతుకులు వేస్తారు, ఇది ఏరుకొని తింటుంటూ ఆ ఎముకలు తింటూ బతా ఉంటాడు, వాడిని వదిలేయండి, వానితో చర్చ అవసరం లేదు, వాడు కుక్క అని చెప్పేసి వచ్చే పీరియలంతా చర్చ తప్పదు కదా, చర్చ చేయాల్సింది కదా జనాలకు తెలియాలంటే అవి రిఫరెన్స్ ఆయన చూపిస్తానని చెప్పినప్పుడు ఆ రిఫరెన్స్ ఎక్కడ పబ్లిక్ లో రిఫరెన్స్ ఎక్కడ ఉంది, ఆ రిఫరెన్స్ లో ఆయన చదివిన బుక్లు ఏవో తెచ్చుకోమను. అసలు ఆయన రిఫరెన్స్ నేను అడిగిన ఒక పెద్ద మీద చర్చ కూడా ఆయన ఈ మధ్యలోనే క్వశ్చన్ చేసిండు, ఇట్లా ఆయన ఇట్లా అని. అయితే ఈ మధ్యలోనే చేసింది కాబట్టి దాన్ని చర్చ చేద్దామని కూడా ఖచ్చితంగా చెప్పినాం. చెప్తే వాళ్ళేమో టైం తీసుకొని ఒక టైం అంటే ఒక 10 రోజుల 15 రోజుల నెల రోజులు ఒక టైం తీసుకొని చర్చ కూడా చేస్తామన్నారు. చేసినప్పుడు నీకు కూడా చెప్తాము. ఇప్పుడు మేము కూడా దళిత అయినప్పుడు వీడియో చూసినప్పుడు నుంచి నాకు ఏమో ఎలా అడగలు కదా. ఆయన ఏమంటాడు అంటే అమరప్రసాద్ అన్న ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ దేశద్రోహి అంటాడు, అలాంటి వాడు మన దేశం పుట్టరాదు అంటాడు. ఎంత పెద్ద పెద్ద మాట్లాడతాడంటే డిబేట్ రెడీ అనికేసి అడిగాడు మీ అన్నగారు, రెడీ 5 సంవత్సరాలు ఎదురు చూస్తున్నా ఎవడు రావట్లేదు అని అంటున్నాడు ఆయన. అంటాడు. అవును బ్రదర్, మీరు ఏంటి ఇంతకు మీరు క్యాస్ట్ ఏంటిది ఏమన్నా మీ క్యాస్ట్ ఏంటి అన్న? మీ క్యాస్ట్ ఎస్సీ మాల. ఎస్సీనేనా? ఎస్సీ మాల. ఎస్సీ ఒకటి బ్రదర్, నేను ఒకటి చెప్తా చూడండి. మనకు ఎస్సీ ఎస్టీలకు అంబేద్కర్ అంటే దేవుడు. మన దేవుణ్ణే ఆ మనిషి అవమానపరుస్తూ మాట్లాడుతున్నా అంటే వాడు అసలు నాకు అనిపిస్తుంది వాడు అసలు మనిషికే పుట్టలేదు అంటున్నా నేను. ఎందుకంటున్నా అంటే ఒకటిను మనకు ఏం చేసాడు, సర్వేషీట్లు ఇచ్చిండు, దానివల్ల ఇంత చదువుకున్నాం, ఇంత సంక్షేమ హాస్టల్లో చదువుకున్నాం, ఇవాళ ఓ స్థాయిలో ఉన్నాం. లేకుంటే మనల్ని కుక్కల కంటే ఘోరంగా చూసారు. మనకు ముడ్డికి ముంత చీపురు కట్టినప్పుడు ఎక్కడున్నాడు వీడు అమరప్రసాద్ గారు? ఇవాళ ఆయన అన్ని పోరాటం, ఆయన కుటుంబాన్ని చంపుకున్నాడు బ్రదర్, కుటుంబాన్ని 4 పిల్లల్ని చంపుకొని ఇవాళ మనకి ఇంత సుఖవంతమైన జీవితం ఇచ్చినప్పుడు ఆయనను విమర్శిస్తున్నాడు అంటే నువ్వు వాని గురించి మాట్లాడడం అనేది అసలు ఇంకా అంతకంటే ఘోరం ఉండదు. మనం ఎవరే గాని నువ్వు మాలైనా ఉపకులాలలో ఒకటినా 59 ఉపకులాల్లో ఎవరే గాని అంబేద్కర్ గురించి చెడుగా మాట్లాడితే వాడిని గుద్ద వలదెంగాలి, అది లెక్క. నువ్వు మళ్ళీ వాడిని ఇట్లా చెప్పినాడు కదా, వాడు తిట్టపుకోడు నాయన, వాడు మంచోడు కాడు. వాడు ఏంటంటే వాని పని ఏంటి, బానిసత్వం చేయడం. ఎవరికి? అగ్రకులాలకు చెంచగిరి చేస్తాడు. చెంచగిరి చేస్తున్నాడు కాబట్టి వాడికి వాళ్ళు వేసే ఎంగిల్ మెతుకులు రాసిపడి మనలో తిడుతుంటాడు, తిడుతూ ఉంటాడు. వాడిని పట్టుకొని వాడు పెద్ద హీరోలాగా, వాడు మేధావిలాగా వాని గురించి మళ్ళీ క్వశ్చన్లు, వాని గురించి చర్చ అవసరం లేదు. ఏం చెప్పి ఇంత కాదన్నా, ఇంతవరకు మీరు మాట్లాడారు, నాకు మాట్లాడడానికి అవకాశం ఇస్తారు లేదా? నాకు అదే నేను ఇంకా ఇస్తా కానీ ఒక నిమిషం. ఏంటంటే ఒకటి నువ్వు మాల అంటున్నావు కాబట్టి ఆయన మన కులానికి మన కులాలకు ఇప్పుడు ఆనాడే ఈ కులాలన్నీ కూడా ఒక్కొక్కటి విడిపోతే కూడా వీళ్ళని అసలు బతకనియరు ఆయన, వీళ్ళంతా ఒక కట్టగా ఉండాలని చెప్పేసి ఆయన ఎన్నో చేసిండు. మనకే కాదు మహిళలకు చేసిండు. మహిళలకు ప్రసూతి సెలవులు. ఇప్పుడు మన కులాల నేను ఈ మాట చెప్పినా బ్రదర్, ఇప్పటి నేను చెప్పిన ఏం చెప్పినా అంటే అంబేద్కర్ సార్వత్రిక ఓటు తెచ్చిండు, రిజర్వేషన్ తెచ్చిండు, 8 గంటల పని దినాలు అమలులోకి తెచ్చిండు, మహిళలకు 30% రిజర్వేషన్ తెచ్చిండు, మహిళలకు ప్రసూతి సెలవులు ఇచ్చిండు, ఇవన్నీ పనులు చేసిండు ఆయన. అంటే ఆడేమంటాడు, దీనికి సాక్ష్యం ఏది, రిఫరెన్స్ ఏది అంటాడు, రిఫరెన్స్ ఏది అంటాడు. చూపించాలనా? ఒకటి చెప్తా సరే ప్రూఫ్ చెప్తా. దాని కూడా ఒక ఉదాహరణ చెప్తా, ఒకటే నీకు అర్థమైతే చెప్పు. ఇప్పుడు వాడు వాళ్ళ అమ్మ నాయన కుట్టలేరు, మంది కుట్టిండు అంట నేను. వాడు వాళ్ళ నాయన కుట్టలేరు, మంది కుట్టిండు అని మనం అంటాం. ప్రూవ్ చేసుకోగలుగుతాడా? చేసుకుంటాడు. ఎట్లా చేసుకుంటాడు? సర్టిఫికెట్ లో అమ్మ నాన్న పేరు ఉంటుంది, ఆయన పేరు ఉంటుంది. ఏంటి సర్టిఫికెట్ లో స్కూల్ చదివిన సర్టిఫికెట్ కాదు బ్రదర్, ఎట్లా ప్రూవ్ చేసుకోవాలి? అది కాదు ప్రూవ్ చేసుకోవాలి. మరి అంబేద్కర్ చేసింది, అంబేద్కర్ ఇప్పుడు రాజ్యాంగం రాసిందని చెప్తారు, ఎలా ప్రూవ్ చేస్తారు మీరు? ఆయన రాసలేదని ఎలా ప్రూవ్ చేస్తారు మీరు? ఇప్పుడు వాడు వాళ్ళ నాన్నగా ఉట్టలేదు, మంది కరెక్టా? ఇప్పుడు ఆయన సర్టిఫికెట్ మా నాన్న పేరు ఇది, మా అమ్మ పేరు ఇది, నా పేరు ఇది అని చూపిస్తాను సర్టిఫికెట్. ఇప్పుడు బాబాసాహెబ్ రాజ్యాంగం రాసినట్లు నేను సర్టిఫికెట్ చూపిస్తావా, బుక్ చూపిస్తావా? వాళ్ళ అమ్మ ఇప్పుడు వాళ్ళ అమ్మ ఏం చేసేది, వాళ్ళ నాయనగా పుట్టినా కానీ వాళ్ళ అమ్మ ఉండి మంది ఈడరా మీ నాయన అంటే అది అయిపోతుంది, కరెక్ట్ అయిపోతుంది. అట్లా కదా.
నేను అది ఏమంటున్నా అంటే అది అడగరాని క్వశ్చన్ కాబట్టి అడగరాని క్వశ్చన్ వాళ్ళ కాబట్టి అమ్మకు అటువంటి పుట్టలేదు, question ఈయన అడుగుతున్నాడు. వాళ్ళ అప్పకు పుట్టలేదు, వేరే పుట్టాడు అంటే నువ్వు సాక్ష్యం చూపించాలి. అవునా? ఉత్త నోటితో నడవు కదా. అదే నేను అనేది ఆ ఉత్త నోట్తోనే ఇగో ఇవి ఇవి కావాలి, ఇవి కావాలి ఆయన అదే చెప్తున్నాడు. కాదన్నా, ఆయన కూడా అదే అయ్యో, అంటాడు. నేను ప్రూఫ్లు, సాక్ష్యాలు సాక్ష్యాలు. విత్ ప్రూఫ్ చూపిస్తున్నాను, నువ్వు బాబాకి సాహెబ్ చేసింది మీరు ప్రూఫ్ చూపించని ఆయన అడుగుతున్నాడు. మీరు ఎట్లా చెప్తారు బాబా సాహెబ్ మాకు కట్ చేసి ఓకే, ఓకే, చెప్తారు బ్రదర్. చెప్తాము. ఒకటే మీరే ఆయనకు చెప్తారు నేను బాబా చెప్పేది సాహెబ్ ఆమెకు మాకు అది చేసిన ఇది చేసిన అని మీరే ఏ ఆధారంతో చెప్తున్నాను నేను అడుగుతున్నాను. ఇప్పుడు చెప్తారా మీరు? చూపిస్తారా? చూపిస్తాము. చూపించాను కదా, అదే చూపించుకోవచ్చు. డిబేట్ ఆయన డిబేట్ కాదన్నా, ఆయన డిబేట్ చేయంటున్నాడు. నాకు నాదేం ఉద్దేశం అంటే మా బాబాసాహెబ్ అంబేద్కర్ మర్యాద ఉండాలంటే విత్ లైవ్ టీవీలోనో నేషనల్ టీవీలోనో ఆయన క్వశ్చన్ పెట్టుకుని చర్చ చేసి విత్ ప్రూఫ్ ఆయన చూపిస్తాడు, మీరేం చూపిస్తారు ప్రూఫ్ అని చూపించి ప్రజలకి నిజాలు తెలియజేయాలని మా ఆకాంక్ష. ఓకే మంచిది అవునా మంచిది కదా? ఇప్పుడు ఆయన అంబేద్కర్ ని నిందిస్తున్నాడు, ప్రశ్నిస్తున్నాడు. మనం అంతా కూర్చుంటే మనం అంతా ప్రజలు ఏమనుకుంటారు, కరెక్ట్ ఉంది అనుకుంటారు. అది తప్పని మనం నిరూపించాలి, మన బాధ్యత కదా. మన అంబేద్కర్ దేవుడు అని చెప్తే సరిపోదు కదా. మనం ఆ దేవుని కోసం మనం ఏదైనా ఒకటి చేసి నిరూపించాలి కదా ప్రజల్లో. ఆయనతో కూర్చుని ఆయనతో బాబా ఎవరు అమరప్రసాద్ టీవీలో అన్నా నేను చెప్పింది నువ్వు చెప్పింది అంతా అర్థమైంది. నేను కూడా వాళ్ళ మా బ్రదర్ కూడా చెప్పిండు, ఈ విషయాలలో చెప్తే నేను కూడా మాట్లాడి ఇంకా పెద్ద పెద్ద లీడర్లు ఉన్నారు వాళ్ళకు కూడా మాట్లాడితే వాళ్ళు త్వరలోనే కార్యాచరణ తీసుకొని ఒక మీటింగ్ పెడతారు. అన్ని కూడా విషయాలు బెల్లడికి వస్తాయి. లైవ్ లో కావాలన్నా మళ్ళీ 4 గోడల మధ్య కాకూడదు, లైవ్ లో కావాలి. అదే లైవ్ అది కూడా ఏడా ఉస్మానియా యూనివర్సిటీలో. ఇప్పుడు మేధావులు అంతా కూడా ఎక్కడ యూనివర్సిటీలనే తయారయ్యేది. అటువంటి యూనివర్సిటీలనే ఉస్మానియా యూనివర్సిటీలనే లైవ్ ఉంటది. ఆ లైవ్ నుంచే అంత ప్రోగ్రామ్ నడుస్తుంది. మీ పేరు చెప్పలే? చెప్తే కదా మా పేరు చెప్పలేదు. పెద్ద నరసింహులు అంటే మీ అన్న మాట్లాడింది ఆయనతో తమ్ముడా? ఎవరు? అమరప్రసాద్ మాట్లాడింది మా తమ్ముడు. మీ తమ్ముడేనా? ముందు అన్న అన్నట్లేదు. మా బ్రదర్ అంటే నేను అంటే బ్రదర్ అంటేనే అది అర్థం చేసుకోవాలి. అది ఆయన మా తమ్ముడు, మా తన్నుడు. అట్లా అడుగులో చదివిండు. రైట్ బ్రదర్, నాకేమీ లేదు ఉద్దేశము. అంబేద్కర్ అమరప్రసాద్ ని పెద్ద టీవీ ముందు కూర్చోబెట్టుకుని మన దళితుల సేన లీడర్లు ఎవరు ఉన్నారు కదా, ఆయన బట్టి పబ్లిక్ లైవ్ చేసి ఆయన మర్యాద తీయాలని నేను చెప్పింది. అంబేద్కర్ గారు ఏమేమి చేసిండ్రు అన్ని మనం సాక్ష్యాలతో చూపించాలి. అంబేద్కర్ గురించి ఆయన మాట్లాడుతున్నది ఎక్కడ ఉంది మనం సాక్ష్యాల ఆధారంతో అడగాలి ఆయన్ని విత్ టీవీలో. చూపించిన ఆధారాలు ఒకటి. ఇప్పుడు మనకు ఎప్పుడు ఆ రాజ్యాంగం ఎప్పుడు అమలులోకి వచ్చింది? 1950లో. అదే సంవత్సరం నెల అది చెప్పు. అది నాకు తెలియదు. నాకు మనకు అమలులోకి వచ్చింది కదా, అమలులోకి వచ్చినప్పటి నుంచి అదేనా ఇప్పుడు అదే కాదన్నా రాజ్యాంగం వదిలేనా. ఇప్పుడు మనము కుల నిర్మూలన బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా మాట్లాడారు ఒకప్పుడు. అవునా? సో ఇప్పుడు మనం కుల నిర్మూలన చేయాలంటే ఏం చేస్తే కుల నిర్మూలన అవుతుంది రాజ్యాంగంలో? చెప్పండి. మనం కుల నిర్మూలన చేద్దాం. మనం చేయాలి, ఎవరు చేయడు. అవునా లేదా? మనం దళితులే, అంబేద్కరిస్టులే, జై భీములు చేయాలి మనం. అవునా? ప్రభుత్వాలు కాదన్నా, మనం అంతా ధర్నాలు చేసేప్పండి. జై భీముడు ధర్నాలు చేసేపంటే ప్రతి జిల్లాలో ధర్నాలు చేసేసి కులాలు రాజ్యాంగం తీసేయాలి. అందరూ సమానమే. ఎవరు వ్యక్తిత్వం గురించి ఎవరు ఎంత చదువుకుని ఎంత ర్యాంక్ తీసుకుంటారో వాళ్ళకి వాళ్ళ అర్హతను బట్టి ఉద్యోగాలు ఇవ్వాలి. అవునా కదా? అందరు సమానమేలే కానీ మీరు ఎక్కడ నుంచి యా జిల్లా నుంచి మాట్లాడుతున్నారు సార్? నేనా? ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు? కర్ణాటక నుంచి మాట్లాడుతున్నా. కర్ణాటకనా? తెలుగు వస్తుందా కర్ణాటక అంటే? తెలుగు మాట్లాడుతున్నావు ఇప్పుడు. మాట్లాడు తెలుగు కాకనా? ఇంత స్పష్టంగా మాట్లాడుతున్నావు కర్ణాటక అంటావు. ఇంత తెలుగు అంత మంచిగా మాట్లాడుతున్నావు. కర్ణాటక వాళ్ళకు అంత తెలుగు అంత బాగా రాదు. తెలుగు, కన్నడ, హిందీ ఈ 3 భాషలు పర్ఫెక్ట్ గా మాట్లాడతాను నేను. బాంబేలో ఉంటా, కర్ణాటకలో ఉంటా, ఆంధ్రలో ఉంటా, తెలంగాణలో ఉంటా. అన్ని రాష్ట్రాల్లో ఎట్లా ఉంటావు? తిరుగుతూ ఉంటా. ఇట్లే
అంటే దేనికోసం? మన ధర్మం కోసం, మన దళితుల జాతి కోసం. ధర్మమా? ఏం ధర్మం అబ్బా? సనాతన హిందూ ధర్మం. మనం హిందువులు కదా? సనాతన ధర్మమా? మనం హిందువులే కదా? హిందువులే గాని సనాతన ధర్మం అంటే మళ్ళా అది వేరు. సనాతన ధర్మం అనేది లేదు, హిందూ ధర్మం. హిందూ ధర్మం కాదు, ఇంకోటి నేను చెప్పేది బ్రదర్. ఇప్పుడు సనాతన ధర్మం అంటే ఇప్పుడు మన హిందూ ధర్మంలో ఎన్నో తప్పులు లోపాలు ఉన్నాయి. ఎట్లున్నాయంటే ఇగో దళితులను మనుషుల్లాగానే చూడరు. ఆడోళ్ళను కనీసం ఇప్పుడు ఆడోళ్ళ కడుపులో పుట్టి ఆడోళ్ళనే హీనంగా చూస్తారు. ఎన్నో ఉన్నాయి, అవన్నీ సంస్కరించుకోవాలి ఫస్ట్. హిందూ మతంలో తప్పులను సంస్కరించుకోవాలి. కాదన్నా, హిందూ మతం తప్పులు సంస్కరించడం తర్వాత. ఇప్పుడు నేనేమంటానంటే మన దళితుల్ని గుళ్ళోకి రానిలేదు. అవునా? మన దళితులను గుళ్ళోకి రానిలేదు. అగ్రకులాల వాళ్ళు, బ్రాహ్మణులు గాని, పూజారులు గాని రానివ్వలేదు. ఆ గుళ్ళు ప్రభుత్వాలు కట్టిన గుళ్ళు కాదు, మనం అందరూ డబ్బులు వేసి ప్రజల డబ్బులతో కట్టిన గుళ్ళు కాదు. అవునా? సొంతంగా కట్టుకునే గుళ్ళు ఎక్కడ లేవు అన్న. మరి డొనేట్ ఎవరు చేశారు దాతలు? అవును భాయ్, ఒక దినం ఇప్పుడు నీలాక నాలాక డొనేషన్ చేసినవి. ఆ డొనేషన్ ఎందుకోసం చేసినారు వాళ్ళు? అందరి కోసం. ఎవడన్నా ఎందుకో మంచి పని అంటే చేసింటారు. అది వాళ్ళ అబ్బా సొత్తు కాదు, వాళ్ళది అది కాదు. వీళ్ళు ఏం చేస్తారు, కొంతమంది పెత్తందారులు ఏం చేస్తారు, వాన్ రానివ్వదు, ఈయన రానివ్వదు. మన కుమ్మరి ఘటనలో జరిగా ఏం జరిగింది కదా మన కుమ్మరి ఘటనలో? కాదన్నా, నేనేమంటానంటే ఇప్పుడు దళితులను చెప్పేది నేను నా మాట వినంటాము. ఇప్పుడు ఒక 2 నిమిషాలు ముగిస్తాను. నేను 2 నిమిషాలే ముగిచ్చేస్తా. ఫాస్ట్ చెప్తున్నాను. దళితులు గుళ్ళోకి రానిలేదు, మనల్ని గుళ్ళోకి రానిలేదు కదా. ఇప్పుడు బాబాసాహెబ్ ప్రభుత్వ డబ్బులతో మనకు ఒక గుళ్ళు కట్టియచ్చు కదా. మన దళితుల వాడలో ప్రభుత్వ డబ్బులతో గుళ్ళు కట్టిస్తూ మీ గుళ్ళు మీరు పూజ చేస్తారని చెప్పొచ్చు కదా. నాది ఇది. ఎవరు కట్టియాలా? ప్రభుత్వాలు. ఎవరు కట్టియాలా? ప్రభుత్వాల. దళితుల కోసం ఇంత చేస్తుంది కదా. ఇప్పుడు దళితుల కోసం ఇంత చేసింది కదా ప్రభుత్వం. బాబాసాహెబ్ అంబేద్కర్ చేశారు కదా. మన దళితుల కోసం గుళ్ళు కట్టించేసే వాళ్ళు, దళిత వాళ్ళు గుళ్ళు కట్టించే దళితుల కోసం మీకోసం ప్రభుత్వాలు సాయం చేయొచ్చు కదా. గుళ్ళ కోసం వాళ్ళు బ్రాహ్మణులు చేయొచ్చు కదా, పూజలను చేయొచ్చు కదా. ప్రభుత్వాలు చేసినప్పుడు ఎవడో అడ్డుకునే కాదు. ప్రభుత్వాలు చేసినప్పుడు ఎవడో వచ్చి అడ్డుకునే శక్తి ఉండదు కదా దేవునికి. అవును కదా? ఉండదు. కానీ ఒకటి, ప్రభుత్వానికి మతం అనేది ఉండదు, మతం అనేది ధర్మం అనేది ఉండదు. మతాల కోసం కాదన్నా, అందరూ మతాల కోసం పనిచేసిన మన రేవంత్ రెడ్డి వినలేదా? హైదరాబాద్ లో ఏమన్నాడు? కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్ అన్నాడు. ముసల్మాన్ కా మతలబ్ కాంగ్రెస్, కాంగ్రెస్ కా మతలబ్ ముసల్మాన్. వినలేదా నువ్వు? వాడు చూడాలని వరకు నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకు? ఎదవన్నారు ఎదవ. నేను చెప్పేది వాడు ఏదో మాట్లాడతాడు, ఆ నోటికి వచ్చింది వాడు మాట్లాడతాడు మేధావే, వాడు మేధావే. మరి అటో అనుకుని ఆయన్ని ఆదర్శంగా తీసుకునేది కాదు. చెప్పిందా? ఇప్పుడు ముస్లింస్ అంతా ఒకటే ఉంటారు కాబట్టి వాడు ఆ మాట అన్నాడు. మన ముస్లిం అందరూ సపోర్ట్ చేస్తారు, వాళ్ళు చెప్పినట్లు వాళ్ళు వింటారు రాజకీయ నాయకులు. సో మనమంతా ఒకటే, ఒకరికి లీడర్ ఎవరు కొట్టేస్తాం వాళ్ళకి మనం మాకు ఇది కావాలి అని చెప్పి మనం నిలదీసి అడిగేసి ఒక ఓటు బ్యాంక్ ఆయపంటే చెప్తారు కదా. మనం ఎవరు చేయాలంటే ఓటు అదే మనం అంతా ఏకం కావాలి, అందరూ ఏకంగా వచ్చేసి మాట్లాడుకోవాలి ఎవరు చేయాలనికేసి మనం నిర్ధారించాలి తర్వాత. సరేలే, ఎలక్షన్స్ వరకు బ్రదర్, ఎలక్షన్స్ వరకు. బ్రదర్ మీరు ఆంధ్ర తెలంగాణ అన్నప్పుడు మీరు ఎక్కడ ఉండేది? మీరు ఎక్కడ ఉండేది? తెలంగాణ హైదరాబాద్. హైదరాబాద్ నా? నేను హైదరాబాద్ వస్తుంటాను, నేను ఎప్పుడు వచ్చాను ఫోన్ చేస్తాను కానీ మీకు కలుస్తా. సరే బ్రదర్ ఉంటా. మీరు ఫ్రీ ఉన్నప్పుడు ఫోన్